గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ లక్కీ అఫీషియల్. ఇవాళ నేను ఈ బ్లాగ్ వచ్చేసి నేను ఇవాళ రమణేశ్వరం టెంపుల్ యాదాద్రి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నా. యాదగిరిగుట్ట ఈ 2 టెంపుల్స్కి వెళ్దాం అనుకుంటున్నా. అందులో మీకు ఒక టెంపుల్ చాలామందికి తెలిసి ఉంటుంది, ఒక టెంపుల్ తెలియదు. ఇవాళ మీకు టెంపుల్స్ చూపిద్దామని అనుకుంటున్నా. యాదగిరిగుట్ట చాలామందికి తెలిసి ఉంటుంది, రమణేశ్వరం చాలామందికి తెలియదు. కోటి లింగాలంట, ఇంకా బంగారు లింగం ఉంటుందంట. వెళ్దాం. ఇంకా మధ్యలో ఇంకా వేరే వాళ్ళని కలుసుకొని, మా పెద్ద మమ్మీని, మా అత్తని, వాళ్ళందరినీ కలుసుకొని వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గాయస్, మేమైతే రీచ్ అయిపోయినాం కోటి లింగాల టెంపుల్కి అయితే. ఇంకో చూడండి, నేనేమో బ్యాగ్ వేసుకొని పోతున్నాం, మా మమ్మీ మా పెద్ద మమ్మీ అయితే మాట్లాడుకుంటూ పోతున్నారు. ఇంక మా బిట్టు, నేను బయటకు వెళ్ళినప్పుడు మా ఫోటోగ్రాఫర్ వచ్చేసి బిట్టు, మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. చూసారు కదా ఇంత నిశ్శబ్దంగా పీస్ఫుల్గా ఉంటుంది ఆ టెంపుల్కి వస్తే. అసలు మనకి తెలియని వైబ్ అనేది ఒకటి వస్తుంది. అసలు టెన్షన్లో ఉన్నప్పుడు వెళ్ళాలి ఆ టెంపుల్కి, మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా చాలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇప్పుడు అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఇంకా నేను చాలా చూపించలే, ఇంకా క్లోజ్ ఉన్నాయి కదా ఎందుకు అని చెప్పేసి మేము కొంచెం మధ్యలోనే నార్మల్గా దేవుని దర్శనం చేసుకొని అయితే వచ్చేసాం. ఇంకా చూసారు కదా, వెళ్ళగానే మాకు ఫుల్ ఆకలిస్తుంది. మేము వెళ్ళే వరకు 12:30 or 1 అయ్యింది. ఇంకా ఆకలిస్తుందని చెప్పేసి పులిహోర తీసుకొని తిన్నాం. ఈచ్ పులిహోర 20, లడ్డు 30. అంతగా అంటే ఇంకా బాగుంది. మళ్ళీ యాదగిరిగుట్ట ప్రసాదం అంత అయితే ఏం లేదు ఉంది. ఇంకా మళ్ళీ తినేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. చూసారు కదా, మేమైతే వెళ్తున్నాం. మీకు అన్నీ ఆల్ చూపించాలని చెప్పేసి కోటి లింగాలు దాన్ని అయితే వీడియో తీస్తున్నా అన్నీ. చూసారు కదా, నా చేత ఫుల్ పెయిన్ అయింది, నేను ఇంకా తీయలేదు. ఆల్మోస్ట్ అన్నీ తీసాను, 2-3 దగ్గర తీయలేదు ఐ గెస్. ఇంకా చూసారు కదా, ఇవన్నీ అన్ని కోటి లింగాలు మనమైతే కౌంట్ చేయలేము గైస్, చెప్తున్నా. కౌంట్ చేయలేము. కోటి లింగాలు అంటే ఏంటి గైస్, మనం కౌంట్ చేయలేము అస్సలు. చూసారు కదా కోటి లింగాలు అంటే ఈ బోర్డు చూడండి, ఇక్కడ 35, 36 అట్లా ఉన్నాయి కదా, అవన్నీ చదువుకుంటే మనకు తెలిసిపోతుంది. ఇవన్నీ చూడండి ఎంత బాగుందంటే బాగుంది గైస్. ప్లీజ్ మీరు వెళ్ళి విజిట్ చేశాక నాకు చెప్పండి, కామెంట్ చేయండి. ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అన్నీ చూసుకున్న తర్వాతకి లాస్ట్కి ఇక్కడ గోల్డ్ విగ్రహం అయితే ఉంటుంది, గోల్డ్ శివయ్య విగ్రహము. ఇంకా అక్కడ లోపలికి వెళ్ళాలంటే ఎంట్రింగ్ టికెట్, దర్శనం మనం ఎంతమంది అయినా వెళ్ళొచ్చు. 500 ఇచ్చి ఇప్పుడు వెళ్ళొచ్చు. ఒకరు 5 మెంబర్స్ ఆర్ ఎన్ని తెలియదు, మేము అందరినీ వెళ్ళొచ్చు అని చెప్పిండు. మేము 4 మెంబర్స్ వెళ్ళాము, 4 మెంబర్స్ని వెళ్ళొచ్చు అని చెప్పిండు. దర్శనం అయితే అయిపోయింది. చూసారు కదా, లోపలికి వెళ్ళి మనం మంచిగా 500 ఇచ్చి అభిషేకం చేయించుకోవచ్చు. మనకు అభిషేకం చేయించుకోవాలని లేకపోతే మనము ఆవు గోమాతలు ఉన్నాయి అక్కడ, మనము వీటికి మనీ కూడా డొనేట్ చేయవచ్చు. తర్వాత పక్కకు రాగానే ఇట్లా ఏందో హోమం టైప్ ఉంది అక్కడ, అందరూ కొబ్బరి ముక్కలు మళ్ళీ నవధాన్యాలు వేస్తున్నారు. మేము అవేం మాకు తెలియక మేము వేయలేదు. ఓన్లీ మేము ఒక 3 చుట్లు తిరిగి వెళ్ళిపోయాం. దాని చుట్టూ ఇట్లా లింగాలు ఉంటాయి, మధ్యలో ఏమో ఇది ఉంటుంది చూడండి. ఇట్లా మొత్తం ఎప్పుడు మంట వస్తూనే ఉంది. అక్కడ మనము అవి కొబ్బరి నవధాన్యాలు కొనుక్కొని మనం వేయచ్చు. తర్వాతకి మేము ఇటైతే వచ్చాము. మాకు ఇక్కడ స్టెప్స్ అవన్నీ కనిపించాయి. మా ఊరికి వెళ్తే నా ఫోటోగ్రాఫర్ ఎవరో మీకు తెలుసు ఆల్మోస్ట్ అందరికీ. ఇంకా తర్వాతకి పెద్దమ్మ దర్శనం చేసుకోవాలి అని అడిగితే అక్కడ కీపర్స్ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. చెప్పగానే ఇట్లా వెళ్ళిపోవాలి, మొత్తం ఉంటారు దేవుళ్ళే మొత్తము. అక్కడైతే సూపర్ ఉంటుంది పెద్దమ్మ తల్లి దర్శనము. శివుడి దర్శనం అయిపోయింది, పెద్దమ్మ తల్లి దర్శనం అంటే అక్కడ కీపర్స్ ఎవరన్నా ఉన్నా కూడా క్లీన్ చేసే వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే చెప్తారు, వాళ్ళని అడగండి. లేదంటే అక్కడ స్వామీజీలు, అక్కడ లింగం దగ్గర వెండి లింగం దగ్గర కూడా స్వామీజీలు ఉంటారు కదా, వాళ్ళని అడిగినా చెప్తారు. వెళ్ళి తర్వాతకి ఇట్లా ఎంట్రింగ్స్ నుంచి ఇట్లా అన్ని దేవుళ్ళు మీకు అన్నీ రికార్డ్ చేశాను. అమ్మ నా చెయ్యి అయితే ఫుల్ నచ్చింది గైస్, మొత్తం చెప్పాను. చూడండి ఒక్కొక్క దేవుడు ఎంత బాగుండో, అన్నీ రికార్డ్ చేశాను చూడండి. కొంచెం స్పీడ్గా పెట్టాను నేనే కావాలని చెప్పేసి, వీడియో చాలా లెందీగా అయిపోతుంది అని చెప్పేసి. తర్వాతకి మేము యాదగిరిగుట్టకు కూడా వెళ్ళాము. ఇక్కడ బయటకు వస్తే ఇవన్నీ ఉంటాయి.
చూస్తేనే మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ మీరు విజిట్ చేయాలి గైస్. చూడడానికి మన కళ్ళు సరిపోవు, మన ఎనర్జీ కూడా పనిచేయదు. మా ఎనర్జీ అయితే అంతా పోయింది తిరగడానికి. అక్కడ తిరగలేని వాళ్ళు, కొంతమందికి కాళ్ళు నొప్పులు అంటారు, కొంతమందికి అట్లా ఉంటారు కదా, వాళ్ళకి వెహికల్స్ కూడా ఉన్నాయి, ఛార్జింగ్ వెహికల్స్. మనము 30 or 40 ఇస్తే దింపుతారు నాకు తెలిసి. మేము కావాలనే ఇంకా చూడండి ఎంత కన్స్ట్రక్షన్ అవుతుందో. మేము కావాలని చెప్పేసి మేము నడుచుకుంటూ వెళ్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక్కొక్క దీని దగ్గర ఒక్కొక్క ఫోటో దిగొచ్చు అని చెప్పేసి. చూడండి కన్స్ట్రక్షన్ అవుతుంది, మొత్తం దుమ్ము అయిపోయినాయి కాళ్ళు. అక్కడ ఇంకా ఫుల్ అంటే ఫుల్ కన్స్ట్రక్షన్. ఇక్కడైతే శివుడు ఇంకా వేరే దేవుళ్ళు ఉన్నారు, వాటర్లో ఉంటారు. సాయిబాబా, శివుడు, ఇంకొక వేరే దేవుడు కూడా ఉండు. అది కూడా క్లోజ్ చేసేసారు. చెప్పాను కదా అన్నీ క్లోజ్ చేస్తారని చెప్పి మధ్యలోనే వచ్చేసామని. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నారు సాయిబాబా, శివుడు. ఇక్కడైతే మళ్ళీ లింగాలు ఉంటాయి. లాస్ట్కి అన్నీ తిరిగిన తర్వాతకి ఈ లింగాన్ని వచ్చి హగ్ చేసుకొని మన కోరిక చెప్పుకోవాలంట. అస్సలు మన హెయిర్ టచ్ అవ్వద్దంట. తర్వాతకి ఇవన్నీ మా కాళికా మాత ఇవన్నీ ఉంటారు బయట ఎంట్రన్స్. చూసారు కదా ఇది. తర్వాతకి ఇంకా బయటికి వచ్చేసాక అక్కడ నేను మా తమ్ముడు ఐస్ క్రీమ్ తింటున్నాం. తర్వాతకి మా మమ్మీ, మా పెద్ద మమ్మీ ఏమో టీ తాగుతున్నారు. అక్కడ మురుకులు అవన్నీ దొరుకుతుంటాయి, తీసుకొని తిన్నాము. చూసారు కదా నేనైతే ఐస్ క్రీమ్ తింటున్నా హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ. అక్కడ ఫుడ్ కూడా పెడుతున్నారు. ఈచ్ మెంబర్ 120 అంట. ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ పెడతారు. ఇంకా గుడి టైమింగ్స్ అవి చూసారు కదా బోర్డు. ఇదిగోండి ఇక్కడ గైస్. ఇక్కడ రావాలంటే మెయిన్గా మన ఓన్ వెహికల్ ఉండాలి. అక్కడి నుంచి రావడానికి టెంపుల్ దగ్గరికి 20 ఈచ్ మెంబర్ 20 రూపీస్ తీసుకుంటున్నారు. ఆటో కూడా వస్తుంది. కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి నాగిరెడ్డిపల్లి నుంచి రమణేశ్వరానికి వెళ్ళడానికి మనకి ఓన్ వెహికల్ ఉండాలి. మనకి బస్సు భువనగిరిలో నల్గొండ బస్సు ఎక్కితే, నాగిరెడ్డిపల్లి బస్సు ఎక్కితే మనల్ని అక్కడ దింపుతుంది. అక్కడ దింపినాక అక్కడి నుంచి మనకి 1 కిలోమీటర్ ఉంటుంది లోపలికి. రావడానికైతే మా ఓన్ వెహికల్ ఉండాలి గైస్. అక్కడి నుంచి రావడానికి 20 రూపీస్ తీసుకుంటారు. ఆటో కూడా ఉంటుంది, ఈచ్ మెంబర్ 20. కానీ ఇక్కడి నుంచి అక్కడికి నాగిరెడ్డిపల్లి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాలంటే అస్సలు ఉండవు. ఇప్పుడు మేము బై వాక్ వెళ్తున్నాము. 1 కిలోమీటర్ నడవాలి. ఇప్పుడు చాలా కష్టం. ఇక్కడ వచ్చేసి ఫుల్ పల్లెటూరు పక్కనే ఇల్లులు. ఒక సైడ్ మొత్తం అవి ఉన్నాయి, ఒక సైడ్ ఇల్లులు ఉన్నాయి. టెంపుల్ అక్కడనే ఉంది. మేము ఇక్కడికి వచ్చాం. ఇంకా కాళ్ళు వస్తున్నాయి. ఇక్కడ చూడండి గైస్, నారు పీకుతున్నారు. చూసారు కదా అట్లా మొత్తం పొలాలు, ఎంత గ్రీన్ నేచర్ ఉంది, సూపర్ ఉంది. అక్కడ వాళ్ళు పొలాల దగ్గర నాటేస్తున్నారు. చూడండి ఎంత బాగా వేస్తున్నారు వాళ్ళు. మాకు మధ్యలో క్యాక్టస్ చెట్టు కనిపించింది గైస్. చూడండి మొత్తం ఎట్లుందో. నాగిరెడ్డిపల్లి నుంచి మన భువనగిరికి వెళ్ళాలంటే బస్సెస్ లేవు. అప్పుడు ఈవినింగ్ అయిపోయిందని బస్సెస్ రాలేదు. ఇంకా ఆటో మాట్లాడుకొని వెళ్ళాం. ఈచ్ మెంబర్ 30 రూపీస్ తీసుకున్నారు. తర్వాతకి యాదగిరిగుట్టలో దర్శనం అయిపోయింది. చూసారు కదా ఈ మధ్యలో మా అత్త కూడా జాయిన్ అయిపోయింది. ఎట్లా ఉందో చూడండి. ఇంకా అక్కడ మళ్ళీ పులిహోర ప్యాకెట్ తీసుకొని గుడాలు తీసుకొని మా పెద్ద మమ్మీ గుడాలు తెచ్చింది. అవి పకోడీ తినేసి ఇప్పుడైతే మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడేమో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, మా మమ్మీ ఇంటికి వెళ్ళిపోతుంది, మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. మేము మళ్ళీ తర్వాత యాదగిరిగుట్ట పాత బస్ స్టాప్కి అయితే వచ్చాము. అక్కడ యాదగిరిగుట్ట వ్యూ ఎంత బాగా అనిపిస్తుందో. ఇప్పుడు మేము టీ తాగడానికి వెళ్తున్నాము. నేను రోడ్ క్రాస్ చేస్తూ కూడా వీడియో తీస్తున్నాను. ఎంత ఇట్లున్నా చూడండి. ఇప్పుడైతే మేము టీ తాగడానికి వెళ్తున్నాం. ఫుల్ హెడ్ఏక్ ఉంది. అట్లా ట్యాబ్లెట్ వేసుకొని అలా రిలాక్స్ అయిపోదామని చెప్పేసి వచ్చాము. చూడండి టీ తాగుతున్నాం. చల్లని చాయ్ తాగుతుంటే బాగుంటుంది. నా టంగు కూడా కాల్ చేసుకున్నాను నేను. ఫుల్ వేడిగా ఉంది. ట్యాబ్లెట్ వేసుకొని అలా తాగాము. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయినాను. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ టు సబ్స్క్రైబ్ టు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై గైస్.